అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్విని తెలుగు వ్లాగ్స్. మళ్ళీ మా ప్రయాణం మొదలైందండి. లాస్ట్ టైము తిరుపతికి వెళ్ళినప్పుడు చెప్పున్నాను కదా! తిరుమల నుంచి రాగానే పాపని హాస్టల్‌కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి, ఇంకా రాగానే ఇంకా నెక్స్ట్ డే మేము బయలుదేరేసామనమాట. ఇంకా విజయవాడకనమాట. పాపని విజయవాడలో జాయిన్ చేశాము. ఇంకా నెల్లూరు నుంచి విజయవాడకి ఒక 4 అవర్స్‌లో కరెక్ట్‌గా వెళ్ళిపోతామండి. మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇంక అందువల్ల మధ్యలోనే బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాం ఇక్కడ. లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు కూడా ఇదే ప్లేస్‌లో ఆగి టిఫిన్ చేశామనమాట. బాగా నీట్‌గా బాగా అనిపించింది. ఇంక అందువల్ల అక్కడే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. 2 రోజుల నుంచి పాప అయితే డల్‌గా ఉన్నిందనమాట. ఎంతైనా పైకి బాగున్న లోపల ఉంటది కదండీ వాళ్ళకి. అందులో ఫస్ట్ టైమ్ ఇల్లు విడిచి బయటికి వెళ్ళటం తను కూడా. తెలియకుండానే లోపల కొంచెం డల్ అయిపోయింది పాప. మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ పోగానే దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి టెంపుల్ విజిట్ చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకున్నాక అప్పుడు ఇక్కడికి రావాలి అనుకున్నామనమాట. మళ్ళీ ఆలోచించాము. అంటే అందరూ వస్తారు కదా! మనం రూమ్ అవి సెలెక్ట్ జేసేసుకొని ఆరాంగా అన్నీ పెట్టేసుకొని వెళ్తే బెటర్ కదా! అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్‌లో ఇలా వస్తే బెస్ట్ కదా! అనే ఆలోచనతో మళ్ళీ క్యాంపస్‌కొచ్చేసాము మళ్ళీ ఫస్ట్. తర్వాత ఇవన్నీ సర్ది పెట్టేసుకొని ఎళ్దాంలే అని చెప్పేసి మళ్ళీ అలా డెసిషన్ మార్చుకున్నాము. అందువల్ల ఇక్కడ క్యాంపస్‌కైతే వచ్చేసామండి. లాస్ట్ టైమ్ వీడియో పెట్టినప్పుడు ఏ కాలేజ్ అని అడిగారండి. కొంతమంది ఐడెంటిఫై చేశారు కూడా. కేఎల్ యూనివర్సిటీ అండి. ఇంకా విజయవాడలో ఉంటది కదా! అది. ఇంక అక్కడే జాయిన్ చేశాము. మామూలుగా వేరే ప్లేసెస్ అన్నీ చూసాం కానీ, మళ్ళీ ఇదైతే కాస్త మనకి దగ్గరగా ఉంటది కదా! ఫుడ్డు అన్నీ బావుంటాయని విన్నాము. ఇంక అందువల్ల ఇక్కడే లాస్ట్‌కి ఇదే డిసైడ్ అయిపోయామనమాట. లోపలైతే చాలా పెద్ద క్యాంపస్ అండి. చాలా పెద్ద ప్రాంగణము. మొత్తం మొక్కలతో, పెద్ద పెద్ద చెట్లతో ఫుల్ గ్రీనరీ ఉంటది. ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్తున్నామనమాట. ముందైతే హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోయి, ఇంకా అక్కడ పేమెంట్ ఏదన్నా ఉంటే అదంతా చేసేసుకొని, రూము అంతా కూడా సెలెక్ట్ జేసేసుకుందామని చెప్పి వెళ్తున్నాము. అంటే సెలక్షను, ఏ రూమ్ కావాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ డిసైడ్ అయ్యున్నాము. ఇప్పుడు మళ్ళీ ఏ ఫ్లోర్‌లో ఇస్తారో అది మాత్రం చెప్పలేదనమాట ఆ రోజు. ఇప్పుడు వెళ్ళాకే చెప్తాము అని చెప్పారనమాట. ఇంక మేమెళ్ళేసరికి ఇంకా చాలా మంది జనమైతే వచ్చేసున్నారనమాట. ఇదిగోండి పచ్చని చెట్లతో చాలా బావుంటదండి అసలు. ఇంకా క్యాంపస్ దగ్గర గూడా ఇంకా ఫుల్ గ్రీనరీ ఉంటది. అక్కడికి ఆఫీస్ దగ్గరికెళ్ళేటప్పుడు ఆ వ్యూ కూడా చూపిస్తాను మీకు. చాలా బావుంటదనమాట. ఫుల్ గ్రీనరీ బాగా నచ్చేసింది మాకు. ఇంకా ఫుడ్ కూడా ఆ రోజు ఇక్కడే టేస్ట్ చేసాం. అది కూడా బాగుండింది. ఇంకా ముందైతే అక్కడికే వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి మాకన్నా ముందు ఫుల్లు జనం ఆల్రెడీ వచ్చేసున్నారండి. మేము వెళ్ళిన కాసేపటికి ఇంకా రష్ ఎక్కువైపోయిందనమాట ఫుల్లుగా. కొంచెం అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళు కూడా హ్యాండిల్ చేయలేకపోయారు. ఆ స్టాఫు ఉన్న వాళ్ళతో సరిపోలేదనమాట. అందరికీ బాగా కొంచెం క్రౌడ్ లాగా అనిపిచ్చింది ఆ కాసేపు. అంటే వెళ్ళిన మనము కొంచెం మనం చక్కగా వాళ్ళతో అన్నీ పాటిస్తే క్యూ లైన్ అలా పాటించుంటే బావుండేది. అక్కడ అది లేకపోయేసరికి కొంచెం తోపులాటలాగా అనిపిచ్చింది. ఇంక మొత్తానికి అక్కడ అదంతా పే చేసేసుకొని రూమ్ అదంతా డిసైడ్ అయిపోయాక ఇంకా క్యాంపస్‌లోకెళ్తున్నాము లోపలికి. అంటే కాలేజ్ ఫీజు ఇవన్నీ ఉంటాయి కదా! అక్కడ కొన్ని సర్టిఫికేట్స్ ఇవన్నీ సబ్మిట్ జేయడానికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ హాస్టల్ నుంచి లోపలికి వెళ్ళడానికి లోపలే తెలియకుండానే బాగా లోపలికి కొంచెం లాంగ్ డిస్టెన్సే ఉందనమాట. అందువల్ల ఇట్లాంటి వ్యాన్స్ ఇప్పుడు చూసారా ఓపెన్ వ్యాన్స్ ఉన్నాయి చూసారా? అవి అరేంజ్ చేసున్నారు. ఇంకా అందులో వెళ్తా ఉన్నాము. అది అలా ఉంటాయన్నమాట. ఇంక అందులోనే వెళ్తున్నాం అక్కడికి. పాప ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. వీళ్ళు చదివే ఆఫీస్ రూమ్ దగ్గరికి. అక్కడ కొన్ని పేపర్స్ అవన్నీ సబ్మిట్ చేయాలని చెప్పి వెళ్తున్నాము. అక్కడంతా కూడా చూడండి పెద్ద పెద్ద చెట్లతో ఎలా ఉందో. గ్రీనరీ అయితే చాలా బావుందండి. ఫుడ్ గూడా బావుంది. ఇంక స్టడీ ఎలా ఉంటదో చూడాలి. ఇంకా 1, 2 ఇయర్స్ అయితే గాని అర్థం కాదు కదా! అప్పుడు చెప్తాను నేను కూడా. ఆహ్, ఇది మిగతావి ఇవన్నీ అయితే బావున్నాయన్నమాట. అన్నీ అంటే ఫెసిలిటీస్ అన్నీ కూడా బావున్నాయి. రూమ్స్ అవన్నీ కూడా హాస్టల్ రూమ్ కూడా చూపిస్తాను మీకిప్పుడు. ఇట్లా ఉంటది క్యాంపస్ అంతా కూడా. చాలా పెద్ద ప్రాంగణం అండి. ఆఫీస్ రూమ్‌లోకెళ్తే ఇంక అక్కడేమో పే చేద్దామని చూస్తే అక్కడ కూడా క్రౌడ్ ఉన్నింది. సరే ఇంక ఇంటి నుంచి పే చేసేద్దాంలే అని చెప్పేసి ఇంక రిటర్న్ అయిపోయి లంచ్ చేయడానికొచ్చేసాము. ఇంక ఇక్కడికొచ్చేసరికి ఇంకా మేము వెజ్జే తీసుకున్నాం ఆ రోజు. వెజ్జే తిన్నాము. ఎందుకంటే మళ్ళీ టెంపుల్‌కి వెళ్ళాలి కదా అని చెప్పేసి. ఇంక ఈ 2 డేస్ నుంచి పాప తింటుంది కదా! బావుంటున్నాయమ్మా లంచ్ అన్నీ బావుంటున్నాయి. బ్రేక్‌ఫాస్ట్‌లు కూడా బావుంటున్నాయి అని చెప్పింది. ఇంకా లంచ్ చేసేసుకొని ఇంక రూమ్‌కెళ్ళిపోయాము. పాప వాళ్ళ రూమ్‌లో బాల్కనీలోంచి వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఇవన్నీ కూడా త్వరలో పచ్చని పంట పొలాలయిపోతాయి. ఫుల్ గ్రీనరీ అనమాట. అంటే చెప్పాలంటే ఈ బిల్డింగ్ సరౌండింగ్ అంతా కూడా గ్రీనరీతో ఉంటది. ఇంకా పొల్యూషన్ అనేది ఆహ్, తక్కువే. చాలా తక్కువే అని చెప్పొచ్చు. అది బాగా నచ్చింది నాకు.
ఇంకా ఫ్లోర్‌లో ఆ చివరికి, ఈ చివరికి ఇలా వాషింగ్ మిషన్స్ పెట్టేసుంటారు. ఇంక వాళ్ళకెప్పుడు అవసరమో అప్పుడు వేసేసుకోవచ్చనమాట. లిక్విడ్ వేసేసుకొని ఆన్ జేసేసుకుంటారు. ఇంకా ఆరేసుకోవడానికి అంతటా కూడా బాల్కనీలో రాడ్స్ అన్నీ కూడా పెట్టేసున్నారనమాట. చక్కగా ఆరేసుకోవచ్చు. పాపకొచ్చేసి 3 షేర్ తీసుకున్నామండి. 2 షేరు, 3 షేర్ ఇలా ఉంటాయి. మేమైతే 3 షేరే తీసుకున్నామనమాట. ఒక ముగ్గురుంటే ఒకళ్ళు ఊరెళ్ళినా ఇంకొకళ్ళు తోడుగా ఉంటారు కదా! అనే ఆలోచనతో 3 షేర్‌కెళ్ళాము. ఇంకా ఈ బాల్కనీలో కూడా ఇట్లా సన్నని జాలీలాగా అల్లేసున్నారండి. ఇంకా టెన్షన్ గూడా ఉండదనమాట. ట ఫస్ట్ ఫ్లోర్‌లోనే వచ్చింది వీళ్ళకి. ఇంక టెన్షన్ కూడా అనిపించదు. ఇంకా పైన కూడా రాడ్స్ ఇచ్చేసున్నారు. బట్టలు గూడా అలా పైకి లాగేసుకోవచ్చు. ఇంకా బట్టలవన్నీ సర్దేసుకొని ఇంక టెంపుల్‌కి వెళ్దామని చెప్పేసి ఇంక ఇవన్నీ సర్దాము. నేను సర్దితే పాపకి నచ్చలేదు. మళ్ళీ పాపే నీట్‌గా మళ్ళీ పెట్టుకుంది. ఇంక అంటే తనకు ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలో ఒక ఐడియా ఉంటది కదా! ఇంకా ఆ విధంగా సర్దుకుందనమాట. ఇంటి నుంచెళ్ళేటప్పుడు న్యూస్ పేపర్‌లు ఎక్కువ తీసుకెళ్ళలేదండి. తీసుకెళ్లాల్సిందే అనిపిచ్చింది. ఇంకా ఏదో ఉన్న వరకు అలా సర్దుకుందనమాట. ఇంకా లాక్ సిస్టమ్ కాకుండా నెంబర్ సిస్టమ్ ఇచ్చున్నారు. ఇంకా అవి ఇంకా చెప్పలేదనమాట. ఇంక చెప్తే ఇంకా దాని ప్రకారం వాళ్ళు లాక్ చేసుకునేలాగా. ఇంక అక్కడి నుంచి టెంపుల్‌కి బయలుదేరేసాము. అక్కడికే తెలియకుండానే డే అంతా సరిపోయిందండి. ఎందుకో తెలీదు. మాకసలు బాగా ఫుల్ డే మొత్తం ఆ కా కాలేజీలోనే టైం అంతా సరిపోయింది మాకసలు. ఇంకా అక్కడే 5 అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేటప్పటికి. ఇంకా ఒక టైంలో అయితే ఇంక డ్రాప్ అయిపోదాము. అంటే మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా నెల్లూరు. చీకటయిపోద్ది. ఇంక టెంపుల్‌కి ఆగిపోద్దాము అనుకున్నాము. కానీ పొద్దున్నుంచి అనుకోనున్నాం కదా! వెళ్ళాలని. మళ్ళీ ఇంకా ఆగిపోతే ఎలా అని చెప్పి మళ్ళీ ఎళ్ళామనమాట టెంపుల్‌కి. 5:30కి అలా చేరుకున్నామనమాట. అంటే మంగళగిరి నుంచి విజయవాడకి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పట్టింది అటు ఇటుగా. ఇంక అక్కడికెళ్ళగానే 5:45 నుంచి 6:30 వరకు దర్శనం ఆపేశారనమాట. ఇంక అందువల్ల ఒక 40 మినిట్స్ అలా నిల్చోవాల్సొచ్చింది. అయితే చాలా ఫ్రీగా, ఖాళీగా ఉన్నిందండి టెంపుల్‌లో ఆ రోజు. ఇంకా ఇదిగోండి అమ్మవారి దగ్గరికైతే వచ్చేసాం. అన్నట్టు సింధు వచ్చిందండి నాతో ఆ రోజు. చెప్పలేదు కదా మీకు. సింధు వచ్చిందనమాట. లాస్ట్ టైము నిషిత వచ్చింది కదా! కానీ ఈసారి నిషికి ఇంకా కాలేజ్ పోద్దని జెప్పేసి నిషిని కాలేజీకి పంపించేసి వచ్చాము నేను, సింధు. ఇంకా తిరుమల ఎళ్ళినప్పుడు గూడా 2 డేస్ తనకి కాలేజ్ వేస్ట్ అయిందనమాట. అందువల్ల ఇంకా నిషి ఆగిపోయిందనమాట ఈరోజు. అమ్మవారి దర్శనం అయితే చక్కగా చేసుకున్నామండి. క్రౌడ్ గూడా ఏం లేదనమాట. ప్రశాంతంగా జరిగింది. ఇదిగోండి మీరు గూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా దర్శనం అదంతా చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట. ఇంకా పాపను కూడా తీసుకెళ్ళాం కదా! ఇంకా తనని కాలేజీలో దింపేద్దామని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. కొండపై నుంచి అమ్మవారు అక్కడ ఓము ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా? లైటింగ్‌తో బాగా కనపడుతుంది కదా! ఇంక అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాననమాట క్యాంపస్‌లోకి. ఇంకా రిటర్న్ అయ్యి తను వదిలి వచ్చేటప్పుడు ఎందుకో తెలీదండి నేను కూడా తెలియకుండానే ఎమోషనల్ అయిపోయాను. అంటే ఇన్నాళ్ళు తోడుగా ఆడపిల్లలు కొంచెం చక్కగా అన్నీ మాట్లాడుతూ ఇంట్లో గలగలా మాట్లాడుతా ఉంటారు కదండీ! ఎంతైనా మగపిల్లలతో పోల్చుకుంటే ఆడపిల్లలు. ఇంక ఒంటరిగా ఉండాలి కదా నేను అనిపిచ్చింది. ఇంక తప్పదు. వాళ్ళు ఇంక ఫ్యూచర్‌లో వాళ్ళు చదువుకోవాలి, జాబ్స్ చేయాలి, తర్వాత పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా! ఇంక తప్పదు మనకి. ఇంకా అదండి పాపని దింపేసి రిటర్న్ అయిపోయామండి. ఇంకా ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.